పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున పిఠాపురం పట్టణంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్స్ మాట్లాడుతూ ఈ శాంతి ర్యాలీ యొక్క ఉద్దేశం భారతీయ క్రైస్తవ దినోత్సవం మరియు 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయడం గురించి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ముఖ్యంగా యేసుప్రభు శిష్యుడైన తోమా ద్వారా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో యేసయ్య సువార్త భారతదేశానికి రావడం జరిగింది. ఈ క్రీస్తు యొక్క ప్రేమ సువార్తను అంగీకరించినటువంటి వారి ద్వారా భారతదేశంలో సమాజానికి గొప్ప మేలు జరిగిందని అన్నారు. క్రైస్తవులు భారతదేశం యొక్క నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారు అనేటువంటి విషయాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తా ఉన్నామని, భారతదేశంలో మానవ విలువలు, సామాజిక న్యాయం, సామాజిక సంస్కరణల విషయంలో క్రైస్తవులు ఎంతగానో కృషి చేస్తారన్నారు. ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం పిఠాపురం పట్టణంలో ప్రేమ, శాంతి, సమాధానం, సమానత్వం అందరూ కూడా పొందుకోవాలని మా యొక్క ఆకాంక్ష అని అన్నారు. అదేవిధంగా 1950 సంవత్సరంలో ఆనాటి రాష్ట్రపతి ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవో ఉద్దేశం ఏమనగా దళితులకు ఉన్నటువంటి వారు క్రైస్తవం కనుక స్వీకరించినట్లయితే వారు దళిత హోదా కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది. కనుక దళితులు వివక్షను, అసమానతను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రస్తుతం పరిపాలిస్తున్న నాయకులుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పరిపాలిస్తున్న వారు దళిత క్రైస్తవుల విషయంలో ఆలోచన చేసి దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ విషయంలో మరియు ఆటంకంగా ఉన్నందున ఈ జీవోను సవరించాలని లేదా రద్దుపరచాలని, దళిత క్రైస్తవులుగా ఉన్న వారికి న్యాయం చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవరెండ్ డిఏ విక్టర్ బాబు, కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రెవరెండ్ డి విక్టర్ శామ్యూల్, పిఠాపురం రీజియన్ నాయకులు రెవరెండ్ సికే సింగ్, ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండ్ పి హనోక్, ట్రెజరర్ బ్రదర్ నానిబాబు, ఫెలోషిప్ సలహాదారులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, ఏఐసీసీ నాయకులు, దైవజనులు, వివిధ సంఘాల సంఘస్థులు తదితరులు పాల్గొన్నారు. సంతోషిస్తా ఉన్నాను. మరి క్రీస్తు సువార్తను అంగీకరించినటువంటి వారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉండటం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తా ఉన్నాం. క్రైస్తవులు ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటువంటి వారు. క్రైస్తవులు ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ప్రేమించేటువంటి వారు వ్యాధులలో ఉన్న, అణచబడినటువంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవులకు ఉండేటువంటి హృదయం ఏంటంటే వారిని ఏ విధంగానైనా మంచి జీవితం జీవించేటట్టుగా నడిపించడానికి ఉపయోగపడేటువంటి వారు. ప్రత్యేకంగా ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం సందర్భంగా క్రైస్తవులు భారతదేశ నిర్మాణంలో అనేక ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులు నింపారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నారు. ఎంతో మంది మరి హాస్పిటల్ పరిచయం. నమస్కారం. ఈరోజు మేము ఎందుకు శాంతి ర్యాలీ నిర్వహించామంటే, ఈరోజు ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. క్రీస్తు శకం 52వ సంవత్సరంలోనే మరి భారతదేశంలో అపోస్తలుడైన తోమా గారి ద్వారా క్రైస్తవం వచ్చింది. వారు ప్రారంభించినటువంటి ఈ క్రైస్తవ పరిచర్య నేటికి భారతదేశం అంతా కూడా విస్తరించబడింది. ఈ క్రైస్తవ్యం ద్వారా ఎంతో జీవితాలు మారే, ఎంతోమంది రక్షింపబడ్డారు. దొంగలు లేదా నరహంతకులు లేదా వ్యభిచారులు లేదా ఈ సామాజికమైన అలవాట్లుగా రకరకాల వ్యక్తులు మార్పు చెందారు. అలా మేము ఈ సమాజంలో ఈ భారతదేశం నిర్మించబడడంలో మేము కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహించాం. క్రైస్తవ సంస్థలు కూడా ఎన్నో స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, లేదా అనాథాశ్రమాలు కానీ, చైల్డ్ కేర్ సెంటర్స్ కానీ, ఇంకా ఎన్ని రకాలుగా సేవ చేయగలం అన్ని రకాలుగా సేవ చేసి భారతదేశ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములుగానే ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు లేని కులాలు, మతాలు ఇప్పుడు కొత్తగా ప్రారంభించబడి మరి ఈ ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఎవరైతే దళితులు యేసుప్రభుని అంగీకరిస్తారో అనగా క్రిస్టియానిటీని స్వీకరిస్తారో వారికి ఉన్న సామాజిక హోదా పోతుంది, ఎస్సీ స్టేటస్ పోతుంది, రిజర్వేషన్లు పోతున్నాయి. ఇలాగ కులం వేరు, మతం వేరు అయినప్పటికీ మరి ఎందుకు ఈ రకమైన వివక్ష కేవలం దళితుల మీద చూపిస్తున్నారో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 70 సంవత్సరాలు ఏ ప్రభుత్వం దీన్ని రద్దు చేయలేదు. అందుకే మేము ఇప్పుడు అడుగుతున్నాం, దయచేసి ఎవరైతే దళితులు మరి అన్ని రకాలైన హక్కులు పోగొట్టుకుంటున్నారో, అలాగనే రాజ్యాంగం మనకు ప్రసాదించినటువంటి ఈ మత స్వేచ్ఛ హక్కు లాంటివి పోగొట్టుకుంటున్నారో వాటిని మళ్ళీ పునరుద్ధరించాలని మేము కోరుతున్నాం. ముస్లింలకి కేవలం క్రైస్తవులకు మాత్రమే వివక్ష కొనసాగుతూ ఉంది. మిగిలిన వర్గాలు ఎవరైనా, ఉదాహరణకి బౌద్ధులు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే వాళ్ళ ఎస్సీ హోదా ఉంటుంది, సిక్కులు క్రైస్తవ్యం స్వీకరిస్తే వాళ్ళ ఎస్సీ హోదా ఉంటుంది. కేవలం దళితులకు మాత్రమే, ఈ 59 ఉపకులాలకు మాత్రమే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ అన్యాయాన్ని రూపుమాపాలని, మత స్వేచ్ఛ కల్పిస్తున్నటువంటి హక్కును పునరుద్ధరించాలని మేము ర్యాలీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇచ్చాం. ఎంఆర్ఓ గారు
దాన్ని పరిశీలన చేస్తానన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిఠాపురం సిఎంసి ద్వారా ఎంతోమందికి మేలు జరిగింది, ఎంతోమంది ప్రముఖులు ఇక్కడ పుట్టారు. అలాగే మన కాకినాడకి ప్రప్రథమంగా క్యాన్సర్ హాస్పిటల్ వచ్చింది, క్రిస్టియన్ క్యాన్సర్ సెంటర్. దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్ కూడా మేలు జరిగింది. అలాగే ఎన్నో సంస్థలు వచ్చాయి. సో ఇవన్నీ ఉంటుండగా ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఎలక్షన్లో పోటీ చేయాలంటే వాళ్ళు క్రైస్తవ్యం తీసుకుంటే ఎలక్షన్లో పోటీ చేయకూడదని ఇలాంటి ఎన్నో కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ అన్యాయాన్ని ఖచ్చితంగా మరి పరిష్కరించాలని, ఈ జీవోని తప్పనిసరిగా రద్దు చేయాలని కోరుతూ ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మీడియా వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క దినాన్ని పిఠాపురం పట్టణంలో పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ శాంతి ర్యాలీ యొక్క ఉద్దేశము ఏంటి అని అంటే, భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనగా యేసుప్రభు వారి యొక్క సువార్త భారతదేశానికి 52వ సంవత్సరంలో వచ్చింది. ఇప్పుడు 2026వ సంవత్సరంలో మనం ఉంటా ఉన్నాం. ఈ యొక్క సువార్తను స్వీకరించినటువంటి వారి ద్వారా భారతదేశంలో ఎంతోమంది జీవితాల్లో వెలుగుతో నింపబడ్డాయి. భారతదేశంలో అనేక మంది ప్రజలు దీవించబడ్డారు, అభివృద్ధి చెందారు. మరి ముఖ్యంగా పిఠాపురం పట్టణంలో కూడా క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించినటువంటి క్రైస్తవులు అందరూ కూడా పిఠాపురం యొక్క క్షేమం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. పిఠాపురం డెవలప్ విషయంలో కూడా వారు ఎంతగానో మరి ప్రయాసపడేటువంటి పెద్ద వారు ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడానికి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కనుక ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రేమ, శాంతి, సమానత్వము ఈ యొక్క పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పొందుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వర్తమానాన్ని తెలియజేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, 1950వ సంవత్సరంలో రాష్ట్రపతి ఉత్తర్వులు ఒక జీవో ఒకటి విడుదల చేయడం జరిగింది. అది దళితులుగా ఉన్నటువంటి వారు క్రైస్తవ్యాన్ని స్వీకరించినట్లయితే వారి యొక్క ఎస్సీ హోదా కోల్పోయేటువంటి పరిస్థితి. కనుక ఇతర వర్గాల్లో మరి లేనటువంటి విషయం ఓన్లీ దళితుల విషయంలో ఇది జరుగుతూ ఉంది. కనుక దళితులకి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా దళితులకు కూడా అన్ని రకాలైనటువంటి హక్కులు వారు పొందుకునేటువంటి విధానంలో రాష్ట్రపతి గారికి, లేకపోతే గౌరవ రాజకీయ ప్రముఖులైనటువంటి వారికి శాసనసభలోను అదేవిధంగా లోక్సభలోను సభ్యులుగా ఉన్నటువంటి వారికి మా యొక్క విజ్ఞప్తి ఏంటి అని అంటే, ఈ యొక్క దళితుల యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉన్నటువంటి ఈ జీవో విషయంలో మరి మీరు అందరూ కూడా ఆలోచించి చర్చించి దళితులకి లేకపోతే క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వారందరికీ కూడా మరి మంచి జరిగేలాగా, మేలు జరిగేలాగా మంచి నిర్ణయం తీసుకోవాలని పిఠాపురం కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తిని తెలియపరుస్తా ఉన్నాం.